అందరు సభ్యులు పెట్టాలి సంతకాలు పెట్టడానికి ఏం లేదు అందరూ ఎంతమంది మంచి కాదు మన అందరి కొరకే కదా అది ఒక్కరి కోసం కాదు కదా సిమెంట్ రాదు ఎవరికి లక్ష్యపేట నియోజకవర్గ సాధన సమితి ద్వారా ఈరోజు ఊత్కూరు అంబేద్కర్ చౌక్ వద్ద ఉన్న హమాలీ సంఘం వాళ్ళ తరపున పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఆ పూర్తి మద్దతు తెలిపిన హమాలీ సంఘం వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు ప్రతి ఒక్కరూ ఇలానే వాళ్ళ సంఘం నుంచి లక్ష్యపేట నియోజకవర్గ సాధన సమితికి లక్ష్యపేట నియోజకవర్గం కోసం మేము మద్దతును మాకు తెలియజేయాలని మీ వంతుగా మేము 1000 సంతకాల సేకరణ చేస్తున్నాము. ఈరోజు 100 సంతకాలు పూర్తి అయినాయి. ఇలానే మిగిలిన 900 సంతకాలలో ఈ వీడియో కానీ ఈ న్యూస్ కానీ చూసి మీకు లక్ష్యపేట నియోజకవర్గం కావాలనే కోరిక ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీ సంతకం ఇచ్చి మీ మద్దతును మాకు తెలియజేయండి. లక్ష్యపేట నియోజకవర్గమే మన ధ్యేయం కావాలి. లక్ష్యపేట నియోజకవర్గం కోసం మనం ఎలాంటి పోరాటానికైనా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లక్ష్యపేట హమాలీ సంఘం నుంచి మాట్లాడుతున్నాం. మాకు లక్ష్యపేట నియోజకవర్గం కావాలని మా హమాలీ సోదరులు అందరూ కలిసి మద్దతు ఇస్తున్నాం. ఊత్కూరు హమాలీ సంఘం తరఫున మేమందరం కలిసి లక్ష్యపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. దీనికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. అందరం మా హమాలీ సంఘం ఊత్కూరు వాళ్ళు అందరం కార్మికులు అంతా కలిపి మేము లక్ష్యపేట నియోజకవర్గం కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు కావాలండి కంపల్సరీ ఇవ్వండి. లక్ష్యపేట ఊత్కూరు హమాలీ సంఘం గురించి హమాలీ సంఘం నుండి మాట్లాడుతున్నామండి. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, అలాగే తెలంగాణ గవర్నర్ గారికి, భారతదేశపు ప్రధానమంత్రి గారికి, భారతదేశపు రాష్ట్రపతి గారికి నమస్కరించి చెప్పినది ఏమనగా గతంలో లక్ష్యపేట నియోజకవర్గం ఉండే దానిని కొందరు వ్యక్తులు 2009లో లక్ష్యపేట నియోజకవర్గాన్ని తీసుకుపోయి మంచిర్యాల నియోజకవర్గంగా చేశారండి. అలాగే ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే మొన్న పార్లమెంటులో ఈ నియోజకవర్గం గురించి ప్రస్తావన చేశారు కాబట్టి మేము కూడా లక్ష్యపేటలో ఫస్ట్ లక్ష్యపేట నియోజకవర్గం ఉండే కాబట్టి దానిని మళ్ళీ నియోజకవర్గంగా చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఆ మండలాలు ఏంటి చేసేటి అంటే దండపల్లి మండలం, జెండారం మండలం, ఆజిపూర్ మండలం, లక్ష్యపేటను కలుపుకొని లక్ష్యపేట నియోజకవర్గం చేయాలని కోరుతూ ఊత్కూరు హమాలీ సంఘం తరఫున మా పూర్తి మద్దతు మేము తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. సాధన సమితి సభ్యులు వీరందరికీ మా యొక్క ప్రణామాలు. ప్రజల సంతోష్ వీరందరూ మాకు పోయినసారి మేము లక్ష్యపేట మండల ఆఫీస్కి అయినప్పుడు వాళ్ళకి మాకు కలిసి ఇట్లా మేము సాధన కోసం చేస్తున్నప్పుడు అక్కడ ఒక వీడియో మాట్లాడడం జరిగింది. అట్లా మేడంకి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క ఆలోచన మంచిది. ఈరోజు మేము హమాలీ సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు కూడా మంచి మాకు సంతకాలు ఇచ్చి ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు. అట్లనే ఆటో యూనియన్లు, అన్ని ఆశా వర్కర్లు, అన్ని వర్గాల వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేసి ఇట్లా ఈ మిత్రులకు కూడా మనము సేవ చేసి మనం మన భవిష్యత్తు పిల్లలకు కూడా మనకు ఇప్పుడు బతుకుతున్న మెతుకున్నదే కాకుండా భవిష్యత్తులో కూడా మంచి సౌకర్యాలు ఉండాలంటే వ్యవసాయ రంగంలో రాబోయే రోజుల్లో మందు బత్తాలు రావు, ఇవి రావు. మనం ఒక గ్రామ అభివృద్ధి కావాలంటే మనం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కావాలి. ఇక్కడ ఉన్న ఒక ఆర్థికంగా నిలబడుతున్నాం. అట్లనే ఇప్పుడు భూములన్నీ కబ్జాలు అయిపోతున్నాయి. ఇక్కడ ఎక్కడ అడిగేటోళ్ళు లేకుండా ఇక్కడ ఆఫీసులు లేకపోతే ఖాళీ ఉన్న జాగా ఏం చేసుకుంటారు? ఎవరు
మనం ఏదో లీడర్ల చేతిలో పెడితే వాళ్ళు అనుకోకుండా జరుపుడు, అది అనుకోకుండా ఇదైపోతుంది. అదే దేవాలయాలు కూడా అభివృద్ధి అవుతలేవు. ఏ దేవాలయకైనా కానీ ఒక రోడ్డు లేదు, చింతగూడెం పోయినా రోడ్డు లేదు, ఇక్కడ చిన్నకాడికి పోయినా ఎక్కడ పోయినా కూడా ఒక రోడ్డు లేదు, సౌకర్యం లేదు. ఒక గుడికి ఒక మామూలు ఎవరికైనా పూజారికి ఒక ఇన్కమ్ ఇచ్చి అభివృద్ధి చేసేటోళ్ళు లేరు. ఏమున్నా కూడా ఓన్లీ పెద్ద మనుషులను సారుడు తప్పించి మామూలు సామాన్యుల దగ్గర ఏమీ ఆలోచన ఉన్నది, ఆలోచన ఎంత పరిగణలోకి తీసుకోవాలని చెప్పేటోళ్ళు లేరు. కనుకని మన ఈ యొక్క అసెంబ్లీ సాధన కోసం మన ప్రతి ఒక్కరము మన దగ్గర వచ్చిన వ్యక్తులకు సహకరించి మీ ఫోన్ నెంబర్లు కానీ మీ యొక్క సంతకం కానీ మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇచ్చి దీనికి సహకరించగలరు. ఇది ఒక మన బాధ్యత కూడా.